వెల్కమ్ టు ద ఛానల్ SRT Telugu Lectures. మనం ఈరోజు పైథాన్ వీడియోస్లో లిస్ట్స్ ఇన్ పైథాన్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు. సో లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్ ఈజ్ ఏ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఐదర్ సేమ్ ఆర్ డిఫరెంట్ డేటా టైప్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ స్క్వేర్ బ్రాకెట్స్. సో లిస్ట్ అంటే ఏంటంటే, సపోజ్ మనం మోర్ దాన్ వన్ డేటా ఐటమ్స్ని అండర్ సింగిల్ నేమ్తో స్టోర్ చేయాలంటే మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏదేదో స్టోర్ చేస్తాం, ఎరేస్లో. ఎరేస్ అంటే ఏంటి? ఎలిమెంట్స్, ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ టైప్. ఎరేలో ఏంటి? సేమ్ టైప్. సో అలాగే మోర్ దాన్ వన్ ఐటమ్స్ని ఒకే నేమ్తో స్టోర్ చేసుకోవాలి అంటే మనం లిస్ట్ యూస్ చేస్తాం. కానీ ఇక్కడ లిస్ట్ ఏంటి? ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఐదర్ సేమ్ ఆర్ డిఫరెంట్ టైప్. ఏ సేమ్ టైప్ అయినా అవ్వచ్చు, డిఫరెంట్ టైప్ అయినా అవ్వచ్చు. అంటే లిస్ట్లో ఎలిమెంట్స్ అయితే అన్ని ఇంటీజర్స్ అవ్వచ్చు, లేకపోతే ఫ్లోట్ అవ్వచ్చు, లేకపోతే స్ట్రింగ్ అవ్వచ్చు అన్నీ, లేకపోతే ఒక నెంబర్ ఫ్లోట్, ఒక నెంబర్ ఇంటీజర్, ఒక నెంబర్ స్ట్రింగ్ అవ్వచ్చు. అంటే లిస్ట్ ఈజ్ ఏ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఐదర్ సేమ్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్. ఇది ఇంపార్టెంట్. ఎందులో ఏమి యూజ్ చేసుకుని మనం లిస్ట్ ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేస్తున్నాము అని. సో స్క్వేర్ బ్రాకెట్లో ఉండే ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం లిస్ట్ అంటాం. సో ఇవి సేమ్ ఆర్ డిఫరెంట్ టైప్. లిస్ట్లో ఎలిమెంట్స్ ఆర్డర్డ్ అంటున్నాం. ఆర్డర్డ్ అంటే ఏంటి? లిస్ట్లో ఉండే ప్రతి ఎలిమెంట్ కూడా ఒక ఇండెక్స్తో అసోసియేట్ అయి ఉంటుంది. లిస్ట్లో ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ 0, సెకండ్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ 1, థర్డ్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ 2 అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది లిస్ట్లో ఉండే ఎలిమెంట్ని బట్టి. సో ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ ద 0. సో లిస్ట్లో ఉండే ప్రతి ఐటమ్ ఇండెక్స్తో అసోసియేట్ అయి ఉంటుంది కాబట్టి లిస్ట్ ఈజ్ అ ఆర్డర్డ్ కలెక్షన్ అని అంటున్నాం అనమాట. సో ఇప్పుడు లిస్ట్ అంటే అర్థమైంది కదా. లిస్ట్ ఈజ్ ఎ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ ఆర్ డిఫరెంట్ టైప్ enclosed in a square brackets and separated by comma. అది లిస్ట్ డెఫినిషన్. సో slicing operator bracket is used along with the index to extract the elements of the list. సో ఏదైనా ఒక ఎలిమెంట్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే లిస్ట్లోంచి ఏం యూస్ చేస్తాము? ఈ బ్రాకెట్ యూస్ చేస్తాము అలాంగ్ విత్ ద ఇండెక్స్. ఆ బ్రాకెట్లో మనం ఇండెక్స్ యూస్ చేసుకున్నాం. సో అంటే మనం ఫస్ట్ ఎలిమెంట్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకోండి, లిస్ట్ నేమ్ ఏంటి? ఏ, ఇండెక్స్ ఏంటి? 0. అది స్లైసింగ్ ఆపరేటర్లో రాస్తాం. సో ఇది ఆఫ్ 0 ఫస్ట్ ఎలిమెంట్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలండి. సపోజ్ మోర్ దాన్ వన్ ఎలిమెంట్ని, రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకోండి, మనం స్లైసింగ్ ఆపరేటర్లో ఆ రేంజ్ రాయాలి. సపోజ్ మనం ఇక్కడ 0, 1, 2. సో మనం 2 వరకు 0 నుంచి 2 ఎలిమెంట్స్ 3 ఎలిమెంట్స్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకోండి. సో ఏ ఆఫ్ 0 to 2, 0:2 అంటే మనం రేంజ్ ఇస్తున్నాం అనమాట. సో సింగిల్ ఎలిమెంట్ అయితే సింగిల్ ఇండెక్స్ ఇస్తే సరిపోతుంది. రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే రేంజ్ చేయాలి. ఓకే, ప్రింట్ చేసాం. లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ ద లిస్ట్. లేటర్ మనం టపుల్స్ డిస్కస్ చేస్తాము. టపుల్స్ లిస్ట్ సేమ్ ఉంటుంది, కానీ డిఫరెన్స్ ఏంటి అని అడిగితే మనకి టపుల్స్కి లిస్ట్స్కి ఇదే మన డిఫరెన్స్. లిస్ట్స్ మ్యూటబుల్ అంటే ఏంటి? మనం లిస్ట్లో వాల్యూస్ని చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇండెక్స్ 0 ప్లేస్లో 5 ఉంది, నేను వేరే నెంబర్కి 15కి చేంజ్ చేయాలనుకో చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే లిస్ట్స్కి మ్యూటబుల్ ప్రాపర్టీ ఉంది. అంటే నేను చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సో L(0) 15 కావాలంటే 15 చేసుకోవచ్చు, లేకపోతే L(3) ఎలిమెంట్ని నేను ఏదో 5.5 ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అంటే లిస్ట్లో ఎలిమెంట్స్ యొక్క వాల్యూస్ని నేను చేంజ్ చేసుకోవచ్చు అవసరమైతే. So that is a mutable property and important property of the list.